బ్రేకింగ్ న్యూస్ రంగరాజన్ దాడి కేసులో మరో 7గురిని అరెస్టు చేశారు మొయినాబాద్ పోలీసులు. వీరు శ్రీకాకుళం, తూర్పు గోదావరి, భద్రాచలంకి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మొత్తం 18 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు పోలీసులు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. రంగరాజన్పై దాడి కేసులో మరో 7గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే మరో కొంతమంది ఎవరైతే దాడి చేసి పరారై ఉన్నారో వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ముందు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకోగా కొత్తగా మరో 7గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి వీళ్ళంతా ఏ ప్రాంతానికి చెందినవారు, ఎప్పటి నుంచి కూడా ఈ గ్యాంగ్లో కలిశారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే అటు రంగరాజన్ ఎవరైతే ఆలయ పూజారి రంగరాజన్ ఇంటికి వెళ్లి కూడా సుమారుగా 20 మంది సభ్యులు ఆయన్ని బెదిరించి వీడియో తీసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ రోజు ప్రధాన నిందితుడిని వీరరాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోగా వారి వెనకున్న సైన్యం మొత్తం కూడా పరారవ్వడంతో ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టుగా కూడా ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ రోజు నూతనంగా 7గురిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి వారిని అయితే విచారిస్తున్నారు. వీరైతే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారిగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది శ్రీకాకుళం, తూర్పు గోదావరి, భద్రాచలం ప్రాంతాల నుంచి వీరందరూ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి రంగరాజన్పై దాడి ఘటనలో మరో 7గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో వీరి వద్ద నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు, ఇంకా ఎంతమంది పరారీలు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? రంగరాజన్ దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అందులో పరారీలో ఉన్నటువంటి మరొక 7గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని కూడా రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం 23 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో తెలంగాణకు సంబంధించిన 10 మందితో పాటు ఏపీకి చెందిన ఒక 13 మందిని కూడా గుర్తించడం జరిగింది. అందులో ఏదైతే ఘటన జరిగిన మరుసటి రోజే కంప్లైంట్ ఇవ్వడంతో ఆ రోజే వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత 5గురిని, మరొకసారి 6గురిని, ఇప్పుడు 7గురిని, మొత్తం 18 మందిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలిస్తున్నారు. మిగతా పరారీలో ఉన్న వారి కోసం కూడా టీమ్స్ గాలిస్తున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి ఈ ఆర్మీ ఏదైతే రామరాజ్యం పేరుతోనే ఆర్మీ ఏర్పాటు చేసి అందులో చేరే వారికి 20,000 రూపాయల నెలకు జీతంతో పాటు మొత్తం యూనిఫామ్ కూడా అందిస్తానని చెప్పేసి చెప్పినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు ఈ ఆర్మీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు, ఈయన వెనకాల ఎవరున్నారు, దాడులు చేయడానికి గల కారణాలు ఏంటి, గతంలో కూడా ఎవరినైనా పంతులు కానీ అర్చకులని ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరరాఘవరెడ్డిని కస్టడీ కోరుతూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయనని 5 రోజుల పాటు కస్టడీ కోరారు. ఒకవేళ కోర్టు అనుమతిస్తే ఖచ్చితంగా కస్టడీకి తీసుకొని విచారించి అసలు వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎప్పటి నుండి ఈ సోషల్ మీడియాలో ఇలాంటి స్పీచెస్ ఇస్తున్నాడు, ఇంతకుముందు ఎవరెవరిని అర్చకులను కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు, వాటికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీరరాఘవరెడ్డి చిలుకూరు టెంపుల్నే ఎంచుకొని, అంటే దాదాపు ఇక్కడ రాకముందు కూడా అనేక గుళ్ళు తిరిగి అక్కడ పంతులతో మాట్లాడి తనకు సహకరించాలి, తాను రామరాజ్యం స్థాపన కోసం తిరుగుతున్నానని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అతనికి వెళ్ళిన చోట అందరూ కూడా సరే అని చెప్పేసి చెప్పడంతో అక్కడ గొడవలు కాలేదు. కానీ రంగరాజన్ దగ్గరికి వచ్చి సేమ్ అదేవిధంగా తాను ఆర్మీని ఏర్పాటు చేయబోతున్నాను రామరాజ్యం స్థాపన కోసం, నాకు మీరు సహకరించాలి, మీ దగ్గరికి వచ్చే వారందరినీ కూడా నా దాంట్లో జాయిన్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం, దానికి నిరాకరించడంతో ఒకసారిగా రంగరాజన్పై దాడికి పాల్పడి ఆ తర్వాత వీడియోలు రికార్డ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు రంగరాజన్ దాడి తర్వాత మొత్తం వీరరాఘవరెడ్డికి సంబంధించిన అరాచకాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అతనికి సంబంధించి 2 పాత కేసులు కూడా పోలీసులు గుర్తించారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది. వాటికి సంబంధించి కూడా కోర్టులో ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటన తర్వాత అసలు వీరరాఘవరెడ్డి ఎక్కడెక్కడ తిరిగాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎంతమందిని బెదిరించాడు, వాటన్నిటికి సంబంధించి కూడా మొత్తం పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో ఈరోజు రాజమండ్రి, అదేవిధంగా భద్రాచలం, ఈస్ట్ గోదావరి,
మరి శ్రీకాకుళంకు సంబంధించిన 7గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా పరారీలో ఉన్న 5గురు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. కస్టడీకి వీరరాఘవరెడ్డిని తీసుకుంటే అసలు ఈ ఆర్మీ ఎందుకు పెట్టాలనుకున్నాడు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే సురేష్, ఎవరైతే ఈ సైన్యంలో అదే ఆర్మీలో జాయిన్ అవ్వాలని వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళందరూ ఇష్టపూర్వకంగానే వస్తున్నారు అటు వీరరాఘవరెడ్డి చెప్పిన మాటలు నమ్మి, లేదంటే అలాంటి వాళ్ళు కూడా ప్రలోభాలకి గురి చేసి ఈ సైన్యంలో చేరాలని చెప్పి ఏమైనా తీసుకుంటున్నాడా, వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? అంటే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాడు వీరరాఘవరెడ్డి. వెబ్సైట్తో పాటు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. ఆ వెబ్సైట్లోనే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. రామరాజ్య స్థాపన కోసం ఎవరైనా ఈ ఆర్మీలో జాయిన్ అవుతే ఒక 350 రూపాయల ఫీజు, అడ్మిషన్ ఫీజు కట్టి తమ పేరు నమోదు చేసుకోండి, వారికి నెల 20,000 రూపాయల జీతం ఇచ్చి నేనే నెల డబ్బులు ఇస్తానని చెప్పేసి కూడా ప్రచారం చేసుకొని అక్కడ ఏదైతే భక్తి మార్గంలో ఉండే వారందరినీ కూడా ఒకతానికి చేర్చుకొని వారికి కొన్ని కౌన్సిలింగ్లు ఇచ్చి వారిని ఇందులో జాయిన్ అయితే మీకు ఇలాంటి వసతులు ఉంటాయని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత జాయిన్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే వారందరినీ కూడా మొదట మొత్తం 25 మందిని కూడా సెలెక్ట్ చేసి వారందరినీ తీసుకెళ్లి వారి చేతనే డబ్బులు ఖర్చు చేసి యూనిఫామ్లు కుట్టించి ఆ తర్వాత అన్నవరం, కోటప్పకొండ ఇలాంటి కొన్ని టెంపుల్ అన్నిటిని కూడా తిరిగి ఎక్కడైతే ఫ్రీ భోజనం ఉంటుందో అక్కడ తీసుకెళ్లి 2-3 రోజులు ఉంచి ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి నేరుగా రంగరాజన్నే టార్గెట్ చేసి అక్కడ దాడికి పాల్పడ్డట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి అసలు ఇతనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ పైన ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరొక కొంతమందిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్.